కాబట్టి కింది స్థాయి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అడగండి అక్షింతల కార్యక్రమం మంచిదా కాదా. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దేవుని నమ్మని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా స్వచ్ఛందంగా వచ్చి అక్షింతల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేనికి పోతారు మీరు? బాబ్రీ మసీద్ కడతా పోతారా? దేనికి పోతారు మీరు చెప్పరాదు అసలు. ఇవాళ అయోధ్యలో పవిత్రమైన దేవాలయము, ఇవాళ నిధి సేకరణలో కూడా కేంద్ర ప్రభుత్వం అదే భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చెప్పినామేమో. మీరు కటౌట్ కట్టుకోగా వద్దానమ్మా ఏమన్నా? మీరు అక్షింతల కార్యక్రమం పాల్గొంటే వద్దానమ్మా? మీ పార్టీకి ఆహ్వానం పడితేనే రాలేని మూర్ఖులు మీరు. అందుకే కేటీఆర్ అంటే గెలగద్దు. నేనంటే ఆయనంటే గౌరవం ఇచ్చిన. ఇంతకుముందు ప్రెస్ వాళ్ళు అడితే కూడా అన్నా మనోడే కొత్తగా మంత్రి అయ్యండు, అనవసరంగా ఆయన విమర్శలు చేయని చెప్పి 2-3 సార్లు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా, చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించిన. కానీ ఆయన మితిమీరిపోతున్నది. అసలు నువ్వేం చెప్పరాదు. కేసీఆర్ కొడుకునేవనంటే పొన్నమర కోపం వస్తుంది. మీకు అసలు విషయం అది. కేసీఆర్ కొడుకుని తిడితేనే కోపం వస్తుంది. ఈయన కరీంనగర్లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ అయ్యాడు? ఉస్మానాబాద్కు ఎందుకోసం పోయాడు? బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే గదే పొన్నం ప్రభాకర్ మాట్లాడతారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తున్నాను సేమ్ పొన్నం ప్రభాకర్ గదే విమర్శిస్తాడు. ఇక వేరే విమర్శాడు. ఇక ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశనమవుతుంది. కంట్రోల్లో పెట్టుకోండి. విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడు, టీవీలలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా, కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలు అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీలు విమర్శక మమ్మల్ని తిడితే ఏమొస్తుంది మీకు? మిమ్మల్ని తిట్టినామా ఏమన్నా? తిట్టామని చెప్పేవాడినా మీరు? కాబట్టి విమర్శలు చేసేటప్పుడు పొలైట్గా ఉండాలి. ఏది పడుతుంది మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించారు. దాన్ని నేను సంస్కారంగా ఇన్ని రోజులు మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను ఎక్కడ మాట్లాడలే. మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది, విమర్శలు ఎందుకు, అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి. ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది మనకు అభివృద్ధి జరగాలని చెప్పి వేసుకోవద్దు. ఇక బండి సంజయ్ కొడుకులు బట్టలు వేసుకోవద్దు. బండి సంజయ్ బతకద్దు, బండి సంజయ్ పిల్లలు బతకద్దు. బీఆర్ఎస్ పార్టీలు అప్పుడప్పుడు నా కొడుకుల మీద విడిపెడతారు. చిల్లర బాధ అనిపిస్తుంది అన్న రాజకీయాలు చూస్తుంటే. బండి సంజయ్ కొడుకులు మంచి బట్టలు వేసుకుంటే సోషల్ మీడియా పెడతారు. బండి సంజయ్ బండ్లు కొనుక్కోద్దన్న. ఒక కార్యకర్త ఎంత బాధ అనిపిస్తుందంటే వీళ్ళ చిల్లర రాజకీయాలు చూసి. ఒక కార్యకర్త కొత్తగా ఫార్చునర్ వెహికల్ కొనుక్కున్నాడు. నాతో ఫస్ట్ డ్రైవింగ్ చేయించాలని చెప్పి నన్ను స్టీరింగ్ మీద కూర్చుంటే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పుస్తలు తాడనుకున్న బండి సంజయ్కి ఇంత పెద్ద వెహికల్ ఎక్కడ చేయన్నారన్న. మా కార్యకర్త బండి కొనుక్కుంటే బండి సంజయ్కి గింత పెద్ద బండి ఎక్కడ చేయన్నారన్న. నా కొడుకు షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ కొడుకు గింత కాస్ట్లీ షర్ట్ ఎక్కడ చేయని ఆరోపిస్తారన్న. ఇలా మా బామర్ది, మా సిస్టర్ ఇద్దరు డాక్టర్స్. నా పెద్ద కొడుకు అంటే చాలా ప్రేమ వాళ్ళకు. వాళ్ళు ఏదో కొనిస్తూ ఉంటారు. బండి కొనిచ్చినా తప్పే. నా కొడుకు పిల్లలు బతకాలి. కేసీఆర్ కుటుంబం, పొన్నప్రావు కుటుంబం మంచి బతకాలి. వేసుకోరన్న. మీరు వేసుకుంటే మీరు బంగారు పూత పట్టుకొని బట్టలు వేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదన్న. మీరు బంగారు కోటింగ్ వేసుకొని బండి మీద తిరిగి నాకు ఏం అభ్యంతరం లేదన్న. నేను కుటుంబారన్న. నేను కటౌట్లు కట్టుకోవద్దట, నేను బ్యానర్లు కట్టుకోవద్దట, మా పిల్లలు బట్టలు వేసుకోవద్దట, నేను బండ్లు తిరగద్దట, నేను తిండి కూడా తినొద్దట. వీళ్ళకి ఇంత దౌర్భాగ్యం అన్నారు.